5,244 కోట్ల రూపాయల భారీ నష్టం. అలాగే 3.75 లక్షల ఎకరాల్లో 1.98 లక్షల మంది రైతుల పంట నష్టం. ఇక రోడ్లు, ఇళ్ళు, ఎలక్ట్రిక్ పోల్స్ చెప్పుకుంటూ పోతే మోంతా తుఫాన్ తెలుగు రాష్ట్రాలకు మిగిల్చినటువంటి నష్టం, ముఖ్యంగా ఏపీకి మిగిల్చిన నష్టం ఇంకా చాలా భారీగానే ఉంది. మోంతా తుఫాన్ ప్రభావాన్ని ప్రజలు ఇంకా పూర్తిగా మర్చిపోకముందే మరొక గండం దూసుకొస్తోంది, మరొక వాయుగుండం దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడనున్నట్లుగా ఐఎండీ రిపోర్ట్ ఇప్పటికే వచ్చింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంటుందంటున్నారు. ఏపీలో మళ్ళీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రానున్న 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరొకసారి పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలతో ప్రజలు మరొకసారి అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మోంతా మిగిల్చినటువంటి నష్టం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. పంటలు మునిగిపోయినటువంటి రైతులు, భారీగా నష్టపోయినటువంటి రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఆ వరద నీరు ప్రభావం తగ్గలేదు. ఇప్పుడిప్పుడే కొంత సముద్ర తీరం ప్రశాంతంగా ఉంది. కానీ ఇంతలోనే మరొక వాయుగుండం, మరొకసారి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలని అల్లాడించబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త పడాలంటూ సూచిస్తోంది. రానున్నటువంటి మరొక తుఫాన్ గురించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. రానున్న 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు ఉంటాయని, ఈదురుగాలులు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేస్తుంటే ప్రజలు మరొకసారి అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి. డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శిల్ప, మరొక వాయుగుండం, మరొక తుఫాన్, వాతావరణ శాఖ ఏమే హెచ్చరికలు జారీ చేస్తుంది? దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? మోంతా తుఫాన్ నుండి పూర్తి స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాలు కోలుకోకముందే మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది. ప్రధానంగా మధ్య బంగాళాఖాతంలో రానున్నటువంటి 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఇప్పటికే వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి ఒకవైపు వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐఎండీ అంచనా వేస్తుంది. దీంతో ఒకవైపు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురవడానికి ఛాన్స్ అంటూ కూడా ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చింది. ఇటు కోస్తాంధ్ర, అదేవిధంగా రాయలసీమలో చెదురుమదురు వానలు పడతాయి అంటూ కూడా చెప్పింది. అండ్ ఇటు తెలంగాణలోకి వచ్చేసరికి ఇటు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం పడేందుకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా చెప్పారు. దీంతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ సూచనలు జారీ చేశారు. ఎందుకంటే మొన్న కురిసినటువంటి ఏదైతే మోంతా తుఫాన్తో ఒకవైపు అటు రైతులు కావచ్చు, ఇంకోవైపు ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. జల దిగ్బంధంలో చిక్కు, అటు వరంగల్, హన్మకొండ జిల్లాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో చిక్కుంది. దాని నుంచి పూర్తిగా తేరుకోకముందే మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసి, దీంతో ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్తో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు అప్రమత్తమైంది. అండ్ లోతట్టు ప్రాంత ప్రజలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. ఏ క్షణమైనా ఇటు పునర్వాస కేంద్రాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకోవైపు ఏదైతే తడిసిన ధాన్యం పైన ఇప్పటికే ఒకవైపు ఈ ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే మొన్న కురిసినటువంటి ఆ వర్షాలతో ఎక్కడికక్కడ ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఇటు రైతులు నష్టపోయారు. వీటిపైన ఒకవైపు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద రైతులకు ఒక భరోసా ఇచ్చేటట్టయితే ప్రస్తుతం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజులు ఏదైతే రానున్నటువంటి 48 గంటలు అల్పపీడనం అనంతరం వాయుగుండంగా మారడానికి ఎక్కువగా అవకాశం. దీంతో ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా అటు రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర
ఇక్కడ భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడడానికి, ఎందుకంటే ఈ నవంబర్ అదేవిధంగా డిసెంబర్ని ఎక్కువగా తుఫాన్ల కాలంగా పరిగణిస్తారు. ఎక్కువగా తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ మొన్న వచ్చినటువంటి తుఫాన్ అనేది స్ట్రాంగెస్ట్ తుఫాన్ ఇప్పటికీ అయ్యింది వెల్లడించింది. అది మరొక ముందే మరోసారి వర్ష సూచన అనగానే మొన్న ఎవరైతే జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి చాలా మంది మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఇప్పటికీ అప్రమత్తమైన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంకోవైపు రిజర్వాయర్లు కావచ్చు, జలాశయాల దగ్గర ప్రస్తుతం వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా ఇప్పటికీ అధికారులు పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో వారిని అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల్లో అటు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారితే ఖచ్చితంగా ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదానికి ఛాన్స్ ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరించడంతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. నందు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో కొంత భయం కనిపిస్తోంది. ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పోకముందే మరొక తుఫాన్ రాబోతుందనేటువంటి హెచ్చరికలు ప్రజల్ని భయపెడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. తెలంగాణ మీద కొంత తక్కువ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఏపీ మీద మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదయ్యే పరిస్థితి ఉంది అంటూ వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఇప్పుడిప్పుడే పూర్తిగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నుంచి బయటపడుతున్నటువంటి ప్రజలు మరొకసారి తుఫాన్ని చూడాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా పంటల నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు కూడా మొదలుపెట్టలేదు. మరోవైపు ఇప్పుడే కూలినటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీని రివైవ్ చేశారు. త్రాగునీటి సమస్య లేకుండా చేస్తున్నారు. పాడైపోయినటువంటి రోడ్లను, ధ్వంసమైనటువంటి రోడ్లను తిరిగి రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో మరొకసారి అలాంటి నష్టం జరిగితే ఇక కోలుకోవడం మరింత కష్టమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సూచనలను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా ఈ అంశం మీద మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మొన్న మోంతా ఎఫెక్ట్కి జరిగినటువంటి నష్టాన్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏపీలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.